మీరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే ఇప్పుడు నేను చెప్తున్న కొన్ని ముఖ్యమైన విషయాలు మాత్రం గుర్తుంచుకోండి. ఫస్ట్ ఇది సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మీ మీద మీకే నమ్మకం ఉండాలండి. మీరు ఎంచుకున్న కంటెంట్ మీరు 100% ఎఫెక్ట్ పెట్టి తడబడకుండా భయపడకుండా చెప్పగలగాలి. ఆ తర్వాత ఫ్యామిలీ పర్మిషన్ తీసుకోవాలండి. పెళ్లికి ముందు అయితే తల్లిదండ్రులు, పెళ్ళైన తర్వాత అయితే భర్త, వాళ్ళ సపోర్ట్ ఉందనుకోండి మనకి ఏంటంటే యూట్యూబ్లో సోషల్ మీడియాలో ఉన్నప్పుడు మనకి పాజిటివ్తో పాటు నెగిటివ్ కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు మనకి వీళ్ళు సపోర్ట్ ఉందనుకోండి మనం ఎక్కడ కూడా డిస్కరేజ్ అవ్వకుండా ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాం అన్నమాట. తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్ అండి. యూట్యూబ్ ఛానల్ ఎవరైతే చేద్దాం అనుకున్నారు వాళ్ళకి ఓపిక, సహనం రెండు ఉండాలండి. పేషెన్స్ లేకపోతే అస్సలు స్టార్ట్ చేయదు. ఎందుకంటే కొంతమందికి లక్ ఉంటే రాత్రికి రాత్రి వాళ్ళ వీడియోస్ మిలియన్స్ లో వ్యూస్ వచ్చి సబ్స్క్రైబర్స్ వచ్చి మానిటైజేషన్ కూడా అవుతుంది. కానీ కొంతమందికి చాలా లేట్ అవుతుంటుందండి. సో అలా అని చెప్పేసి మీరు ఫీల్ అవ్వకూడదు మెయిన్. అండ్ పక్క వాళ్ళ ఛానల్ తో అస్సలు కంపారిజన్ చేసుకోవద్దండి. మీ టాలెంట్ మీదే, వాళ్ళ టాలెంట్ వాళ్ళదే. కొంతమందికి లేట్ అయినా మంచి సక్సెస్ వస్తుందండి. అది మన ఓన్ వీడియో అయ్యుండి, మన ఫోన్ లో తీసిన వీడియో అయ్యుండి, ఆ వీడియోలో కూడా వాయిస్ ఓవర్ మందే ఉంటే 100% ఎఫెక్ట్ పెట్టినట్టేనండి. ఎప్పటికైనా సక్సెస్ అవుతాం.